గడిచిన ఎన్నికల్లో కాపు సామాజిక వర్గీయులు సమైక్యనాథాన్ని వినిపించి ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించడానికి కృషి చేశారని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరం కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంత్రి కందుల సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ని ఘనంగా సత్కరించారు. కాపు సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు రామినేడి మురళి అధ్యక్షతన ఆదివారం రాత్రి స్థానిక ఆనంద్ రీజెన్సీ పందిరి హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి కాపు సంఘీయులు భారీ ఎత్తున తరలివచ్చారు. మంత్రి కందుల దుర్గేష్, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని 3 ఏళ్ల కిందట పవన్ కళ్యాణ్ చెప్పిన మాట ప్రకారం కాపులంతా ఏకతాటిపైకి వచ్చి అత్యధిక మెజారిటీలు వచ్చేలా చేశారన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చొరవతో నిడదవోలు నుంచి పోటీ చేశారని, అక్కడ ప్రజలు భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించారని, సీఎం చంద్రబాబు వంటి సమర్థుడైన నాయకత్వంలో నడుస్తున్న ప్రభుత్వంలో కేబినెట్లో మంత్రినయ్యానని తెలిపారు. కాపు సంఘీయులు అడిగిన న్యాయమైన కోరికను నెరవేర్చేందుకు ప్రభుత్వం తరపున కృషి చేస్తామని, 1000 గజాలు అనువైన స్థలం ఎక్కడ ఉందో చూసి తన దృష్టికి తీసుకుని రావాలని సూచించారు. కాపు సంక్షేమ సంఘం ద్వారా పేద విద్యార్థులకు చేస్తున్న సేవలను మంత్రి అభినందించారు. ఎన్నికల్లో కాపులు తమను కాపు కాశారని ఆదిరెడ్డి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఆదిరెడ్డి కుటుంబం మాట ఇచ్చింది అంటే ఖచ్చితంగా నెరవేర్చుతుందని, కాపులకు స్థలం కేటాయించేందుకు మంత్రికి కందుల, ఏపీ దగ్గుపాటి పురంధేశ్వరి తాను కృషి చేస్తామన్నారు. దీనికి ముందు కాపు సంక్షేమ సంఘం నాయకుడు అల్లూరి సేను నారాయణ, దొండపాటి సత్యంబాబు, రామినీడు మురళి, చింత వీరబాబు తదితరులు మాట్లాడుతూ కాపులకు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థలం కేటాయిస్తే దాతల సహకారంతో నిర్మాణం చేస్తామని తెలిపారు. టీడీపీ రాష్ట్ర నాయకుడు ఎర్రా వేణు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు, జనసేన నగర అధ్యక్షుడు వై శ్రీను, సినీ నటుడు భద్రం, తవ్వల వీరేంద్రనాథ్, అడబాల రామకృష్ణ, ఇనుమల రంగబాబు, అయ్యల గోపి, మీసాల నాగు, జక్కంపూడి అర్జున్, రిటైర్డ్ ఆర్డీఓ మారిశెట్టి జితేంద్ర తదితరులు పాల్గొన్నారు. మద్దతు ఇచ్చి ఒక సభ పెట్టడం జరిగింది. ఆ సభలో మరి నేను అందరికీ చెప్పడం జరిగింది, ఈ కూటమి గమనించి సాధించిన తర్వాత మరి అందరినీ పిలిచి సన్మానం చేయాలని అనుకున్నాం. అదేవిధంగా మరి కూటమి గొప్ప విజయం సాధించింది. అదేవిధంగా మరి చాలా మంది ఇచ్చేసారు. ఈరోజు చాలా ఆనందం. మే 1న మన కాపు సమైక్య మన సంక్షేమ సంఘం తరఫున నెంబర్ 1 ఉమా కళ్యాణ మండపంలో పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు వారు ఒకే ఒక పిలిపించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, భవిష్యత్తును కాపాడుకోవాలి. కాబట్టి కాపులు పెద్దన్న పాత్ర వహించి, దీంట్లో పెద్దరికం వహించి ఖచ్చితంగా కూటమి గెలుపు కృషి చేయండి ఎప్పుడైతే చెప్పారో ఈ గౌరవాధ్యక్షుడు రామినేడి మురళి గారు కానీ, శేషు గారు కానీ, మన చిత్త వీరబాబు గారు కానీ, ఇంకా తదితర బృంద సభ్యులు అందరూ కూడా చాలా మంది ఉన్నారు. పేరున అందరూ కూడా ఆ రోజున అద్భుతమైన మీటింగ్ ఉమా కళ్యాణ మండపం నెంబర్ 1లో పెట్టి ఆ మీటింగ్ ని ఒక అద్భుతమైన మలుపుగా ఎలక్షన్స్ లో మే 13 ఎలక్షన్ అయితే మే 1న ఒక అద్భుతమైన మలుపుగా మనం దాన్ని భావించవచ్చు. అంత దగ్గరగా మీటింగ్ పెట్టి అద్భుతమైన సక్సెస్ ఆ రోజే తెలిసిపోయింది. కూటమి గెలుస్తుంది, ఆదిరెడ్డి వాస్తవం కానీ మంచి కానీ అద్భుతమైన మెజారిటీతో గెలుస్తున్నారని ఆ రోజే తెలిసిపోయింది. కాపులందరూ కూడా మన మంత్రివర్యులు దుర్గేష్ గారికి, మా అబ్బాయి ఆదిరెడ్డి శ్రీనివాస్ కి అభినందన సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవడం చాలా అభినందనీయం. ఒక్క విషయం మనం చెప్పాలి, ఆ రోజున ఎలక్షన్ మనకు 13 జరుగుతుంది అనుకునేటప్పుడు 1వ తారీఖున కాపు సంఘీయులందరూ కూడా ఈ మీటింగ్ పెట్టి మన కళ్యాణ మండపం, బొమ్మన కళ్యాణ మండపం చాంపేట పెట్టి మేము అందరం కూడా ఏకదాటిగా కూటమిని గెలిపిస్తాము అని చెప్పడం జరిగింది. అదే విధంగా ఏకదాటిగా కూటమిని గెలిపించడానికి మీరు 100 పాళ్ళు సహకరించాల్సినటువంటి మా అబ్బాయి ముగ్గురు కలిపి
అన్న మాట నిలబెట్టుకుంటారనే నేను ఆశిస్తున్నాను. ఆ విధంగానే జరుగుతుంది. మీకు ఎన్డీఏ కూటమికి కాపు కాసేరనడంలోనే ఏమాత్రం కూడా సందేహం లేదు. మీ అందరూ కూడా సహకరించారు కాబట్టి ఇంత మెజార్టీతో మీ అందరూ కూడా బయటికి రావడం కూడా జరిగింది. సహకరించే అవసరం కూడా కనబడ్డది. ఏదైతే సూపర్ 6 హామీ ఇచ్చున్నారో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఏదైతే సూపర్ 6 సంక్షేమ కార్యక్రమాలు హామీ ఇచ్చున్నావో ప్రతిదీ తూచా తప్పకుండా మీరందరూ కూడా గర్వపడే విధంగా ఎన్ని ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నా సమస్యలన్నింటినీ కూడా అధిగమిస్తూ మీ అందరికి ఇచ్చిన హామీల అనుగుణంగా సంక్షేమ కార్యక్రమాలు చేసే బాధ్యత ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటామని స్పష్టమైన హామీ ఇస్తూ భవిష్యత్తులో కూడా మీ అందరి యొక్క సహకారం కావాలి. ఏ కార్యక్రమం చేసినా కూడా మీ అందరి యొక్క ఆలోచనలు అభిమతానికి అనుగుణంగానే పనిచేస్తాం. మొన్ననే కంబాల్ చెరువు దగ్గర మదర్ తెరిసా పార్క్ ఉంది. అది ఆనాడు మరొక అభిమాన నటుడు చిరంజీవి గారు వచ్చి వైసీపీ గారందరి సహకారంతో పార్క్ చేశాం. గత మాదిరిగా మీరు ఉదయం లేసేసరికి మెయిన్ రోడ్లోని లైటింగ్లు పోల్లు పడిపోవడం, లేకపోతే ఉదయం లేసేసరికి డివైడర్లు పడిపోవడం, లేకపోతే మీకు తెలియకుండానే మీ అవసరం లేకుండా మీ యొక్క ఆలోచనలు మీ యొక్క అభిప్రాయాలకి సంబంధం లేకుండా జరిగే సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు రాజమండ్రి సిటీలో జరగదు. సీని గారే ఉదాహరణ. ఆయన పిలిచాం, పార్క్ లో ఎలా చేయాలో డిజైన్ అన్ని వారికే ఇచ్చాం. చిరంజీవి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వారే అభిప్రాయం తెలియచేయమన్నాం. వాళ్ళే నిర్ణయించుకున్నారు. కార్యక్రమం వాళ్ళకి అనుగుణంగా జరుగుతా ఉంది. అల్లూరు సీతారామరాజు గారి విగ్రహం గాని మదర్ తెరిసా గారి విగ్రహం గాని ఎక్కడ పెట్టాలో చూసాం. శ్రీని గారు హామీ ఇచ్చారు. గౌరవ చిరంజీవి గారు కూడా తీసుకొస్తారని చెప్పి హామీ ఇచ్చారు. ఆ కార్యక్రమం మీరు తీసుకోండి. ఆ పని త్వరగతిన పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రతిదీ కూడా మీ సహకారాలతోటి మీతో చర్చించే భవిష్యత్తులో ఏ కార్యక్రమం తీసుకుంటామని, అలాగే ఇంకా మీ ఇళ్లలో పిల్లలు కూడా కన్ఫ్యూజన్ లో పడక్కర్లేదు, మీరు కూడా కన్ఫ్యూజన్ లో పడక్కర్లేదు. మన రాజధాని అదే నినాదంతో వెళ్దాం. మీ అందరి యొక్క సహకారం కూడా పుష్కరాలకి కావాలి. ఏదైనా ఘాటు తీసేసుకొని అక్కడ మీరు ఎన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తారనో కూడా కాపు సంక్షేమ సంఘం వారికి ఒక కార్యక్రమం ఇచ్చామని కూడా తెలిసే విధంగా మీ శ్రమదానం అందరూ కలిపి చేస్తామంటే ఉదయం 5వ గంట నుంచి. ముందుగా నన్ను శాసనసభ్యునిగా మీదుకి రాష్ట్ర కేబినెట్ మంత్రిగా మీ ముందు నిలబడి మాట్లాడే అవకాశం కల్పించినటువంటి కొణిదెల కొదపసింహం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. గ్రామీణ నియోజకవర్గంలో ఉన్నవారు కానీ చాలా మంది ఇక్కడ వాసు గారి విజయం గురించి, అదేవిధంగా గోరెట్ల బుచ్చ చౌదరి గారి విజయం గురించి పాటుపడుతూనే మరో పక్కన కొంత సమయాన్ని నాకు కూడా కేటాయించి నా గెలుపులో కీలక పాత్ర పోషించినటువంటి రాజమండ్రి రూరల్, రాజమండ్రి అర్బన్ నియోజకవర్గాల కాపు సోదరులందరికీ కూడా సోదరిమణులందరికీ కూడా నమస్కారాన్ని తెలియజేస్తా ఉన్నాను. మీ అందరి మనిషిగా ఈ రాజమండ్రి గడ్డ మీద పుట్టి ఇక్కడ నీళ్లు తాగి పెరిగి రాజకీయం నడిపినటువంటి వ్యక్తిగా మీ అందరికీ నేను చెప్పేటువంటి మాట, మనం మంత్రి అయ్యామనేటువంటిది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన అయితే, ఆ మంత్రి అయ్యేది కూడా ఎవరి టీములో అయ్యామనేటువంటిది కూడా కావాలి. మనం ఏరా జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో అయితే అది మనలో కూడా ఆ ఘాట్నే కట్టేది. ఒక సమర్థుడైనటువంటి నాయకుడు, 40 సంవత్సరాల సుదీర్ఘ పరిపాలనా అనుభవంతో గ్రేట్ విజనరీ ఆఫ్ ఇండియాగా పేరు పొందినటువంటి చంద్రబాబు నాయుడు గారి టీంలో మంత్రి కావడం మనందరికీ గర్వకారణమైనటువంటి మాటని నేను మనం చేస్తున్నాను. అంటే అధికారంలో పదవుల్లో ఉన్నాం కనుక మాకు అవకాశం ఉంటుంది. లేదు, చేయగలిగేటువంటి వాళ్ళు మనలో చాలా మంది ఉన్నారు, వాళ్ళు చేయొచ్చు. కానీ ప్రభుత్వ పరంగా ఒక స్థలాన్ని కేటాయించుకోగలిగితే తర్వాత దాంట్లో నిర్మాణం అనేటువంటిది ప్రధాన్యుల యొక్క వితరణ స్థిరత్వం మీద ఆధారపడి ఉంటుంది. అది చేసుకోవచ్చు. స్థలం సేకరించాలి. దయచేసి మీరు ఫాలో అప్ చేయండి. నేను ఒక్కటే మనం చేస్తున్నాను, ఎక్కడైతే మనకి అవైలబుల్
గవర్నమెంట్ ల్యాండ్ ఉందో మీరు చెప్పిన 1000 గజాలు దాన్ని ఒక రకంగా ఎంపిక చేసుకుని అది ఎక్కడుందో తెలుసుకుని దాని యొక్క పూర్వపరాలు దాన్ని ఏ మేరకు మనం తీసుకోగలుగుతాం అనేటువంటి చెప్తే తప్పనిసరిగా చేసి పెడతాం అనేటువంటి మాట పురంధేశ్వరి గారు చెప్పారు. అదే మాట నేను చెప్తున్నాను, అదే మాటను వాసు కూడా చెప్తారు. మేమందరం కలిసి మీరు కోరిన కోరికను తప్పనిసరిగా మేము తీరుస్తాం అనేటువంటి మాటని మనం చేస్తున్నాం.